ఈరోజు మన పోపులపెట్టెలో జీవి రావు అని మనకు చందానగర్ నుండి కాల్ చేశారు. ఆయన ఏం చెప్తున్నారనంటే తనకు చుండు బాగా ఉందట. అయితే చుండు తగ్గడానికి నేను చాలా రకాల షాంపూస్ వాడాను, అయినా కూడా నాకు ఎటువంటి మార్పు కనిపించట్లేదు, ఏం చేయాలి, పరిష్కారం ఏంటని అడుగుతున్నారు. అయితే చుండు సర్వసాధారణంగా 99% మందికి చుండుతో బాధపడుతున్నారు కదా. అసలు చుండు కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం సరిగా లేకపోవడం మొట్టమొదటి కారణం. అదే కాకుండా మన లైఫ్ స్టైల్, అంటే మనము ఉదయం నుండి రాత్రి వరకు చేసే పనులు, ఆలోచనలు, ఇవన్నీ కూడా మనకు వచ్చే కొన్ని రకాల ప్రాబ్లమ్స్కు ముఖ్య కారణాలుగా చెప్పుకుంటాము. అయితే ఆహారంలో కూడా మనము అంటే ఉట్టి షాంపూలు వాడితే ఎప్పుడు కూడా మనకు తేడా తెలియదు. ఎందుకనంటే షాంపూ అనేది మనకు చుండుతో పాటు మన హెయిర్ మీద ఉన్నటువంటి ఆ ప్రోటీన్ లేయర్ని కూడా తీసేసి మొత్తము ఆ కెమికల్ ఇంపాక్ట్ వల్ల మనకేమవుతుంది, హెయిర్ కూడా పాడయ్యి హెయిర్ లాస్ ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి చుండున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఓన్లీ షాంపూనే మార్గం అని మాత్రం ఆలోచించకండి. మొట్టమొదట మీరు చేయాల్సింది ఏంటంటే జంక్ ఫుడ్, అంటే బయట తినే ఆహారము, నూనెతో దేవి చేసినటువంటి వంటకాలను మనం బయట తిన్నప్పుడు ఆ నూనెల్లో ఉన్నటువంటి చెడు పదార్థాలు మనకు చాలా రకాలుగా హాని చేస్తాయి. అందులో చుండు కూడా ఒకటి. ఓకే, ఇదే కాకుండా మనము ఎక్కువ హీట్లో వెళ్ళడము, అధికంగా టెంపరేచర్ ఉన్నప్పుడు అలాగే వెళ్ళిపోవడము, తర్వాత లేదంటే ఎక్కువ చలికాలంలో చల్లదనానికి ఆచ్ఛాదన అంటే మనం ఏం కవర్ చేసుకోకుండా బయటికి వెళ్ళినప్పుడు కూడా చుండు ఏర్పడడం జరుగుతుంది. అయితే ఆయిలీ స్కిన్, ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్లకు చుండు చాలా ఎక్కువగా చూస్తుంటాం. అట్లాగని డ్రై స్కిన్ వాళ్ళకు ఉండదని అనుకోలేము, వాళ్ళకు కూడా వస్తుంది. కానీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కువగా తలంటి స్నానం చేయాలి. ఎందుకనంటే వాళ్ళకు న్యాచురల్గానే తలలో నూనెలు ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంటాయి. కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు డస్ట్ అట్రాక్ట్ చేసుకుని దాని తద్వారా చుండు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవ్రీ డే కానీ మగవాళ్ళైతే, ఆడవాళ్ళైతే ఎవ్రీ ఆల్టర్నేట్ డే కానీ తలంటి స్నానం చేస్తే చాలా మంచిది. అయితే చాలామంది ఏమనుకుంటారు, చుండు వచ్చినప్పుడు నూనెలు వాడకూడదని అనుకుంటుంటారు కదా. కానీ నూనెలు అవసరం. ఎందుకనంటే చుండు పోవాలంటే మనము నూనె ద్వారానే దానికి విరుగుడు పదార్థాన్ని చేర్చి మనము నూనె ద్వారా మసాజ్ చేసుకొని తర్వాత మనం షాంపూ చేసినట్టయితే ఆ షాంపూ బ్యాడ్ ఎఫెక్ట్ అనేది నూనె ఒక లేయర్గా మన హెయిర్ని కాపాడుతుంది. కాబట్టి దాని కెమికల్ ఎఫెక్ట్ మన హెయిర్ మీద అంత ప్రభావం చూపించదు. అయితే మనము నూనె ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలంటే ఒక 10 ml నీమ్ ఆయిల్ తీసుకొని దాన్ని ఒక 50 ml కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే 50 ml ఆముదం కానీ, ఈ రెండిట్లో ఏదైనా నూనె తీసుకొని దాంట్లో 10 ml నీమ్ ఆయిల్, మనకు అన్ని మార్కెట్లో అన్ని స్టోర్స్లో మనకు దొరుకుతూ ఉంటుంది నీమ్ ఆయిల్, కలిపి దాన్ని కాస్తంత చేసి ఆ వెచ్చటి నూనెను ఉదయం లేగగానే మొట్టమొదట మనము హెడ్కి బాగా మసాజ్ చేయాలి. ఎందుకనంటే మసాజ్ వల్ల బ్లడ్ సర్క్యులేషనే కాకుండా అక్కడ పేరుకుని అతుక్కుని ఉన్నటువంటి ఆ చుండునంతా కూడా మనం లేపేస్తాం మసాజ్ వల్ల. మసాజ్ చేసుకుని 1 గంట తర్వాత మనము హెయిర్ అంతా వాష్ చేసుకోవాలి. చుండు ఉన్న వాళ్ళు నూనె పెట్టుకుని బయటికి వెళ్ళకూడదు. ఎందుకనంటే నూనెకు ఆ దుమ్ము అట్రాక్ట్ అయ్యి ఇంకాస్త చుండు పెరుగుతుంది. కాబట్టి స్నానానికి గంట ముందు మాత్రం అప్లై చేసుకుని హెడ్ బాత్ చేస్తే చాలా మంచి ఉపయోగం ఉంటుంది. ఇవే కాకుండా మనం చిట్కాలు తీసుకున్నట్టయితే అందరికీ తెలుసు, నిమ్మకాయ పెట్టుకుంటుంటారు, పెరుగు పెట్టుకుంటూ ఉంటారు. ఇవే కాకుండా మనము కలబంద, ఇంట్లో కనుక కలబంద మొక్క ఉంటే దాని గుజ్జు తీసుకుని దాంట్లో 1 టీ స్పూన్ లెమన్ యాడ్ చేసుకుని దాన్ని మిక్స్ చేసుకుని మంచిగా స్కాల్ప్ కంటే మన తలకు బాగా అంటేటట్టుగా మసాజ్ చేసుకోవాలి. ఇదే కాకుండా బీట్రూట్ జ్యూసు, పొట్లకాయ బీట్రూట్ కలిపైనా జ్యూస్ చేసుకుని అంటించుకోవచ్చు తలకు. లేదు అనంటే ఓన్లీ బీట్రూట్ కూడా మనము అంటించుకోవచ్చు. ఇవన్నీ కూడా మనము వారంలో మినిమం 2 times చేస్తే ఖచ్చితంగా చుండు ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారు. ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే మీరు మీ ఇంటి వంట అడ్రస్కు ఉత్తరం ద్వారా కానీ లేదంటే మేము ఇస్తున్న ఫోన్ నెంబర్ ద్వారా కానీ మాకు తెలియపరచవచ్చు. మా ఫోన్ నెంబరు 040 64 55 22 46.